అవును. ఒక డైరెక్టరు ఒక టెక్నీషియన్‌తో పనిచేసిన తర్వాత రిపీట్ చేయటానికి, రిపీట్ అవ్వకపోవటానికి తేడా ఏముంటుంది? మిమ్మల్ని డైరెక్టర్లు ఎక్కువ మంది రిపీట్ చేశారనుకుంటున్నారా? రిపీట్ చేయలేదనుకుంటున్నారా? అంటే నేను రిపీట్ అవ్వలేదు. అంటే దీనికి కారణం ఉంది. హ్మ్. నేను ఒక పీరియడ్ అంటే 2007 నుంచి 2010 దాకా విపరీతంగా సినిమాలు చేశాను. ఇది మొన్న. అవును. తర్వాత ఏమైంది, బృందావనం చేశాడు వంశీ. అవును. బృందావనం చేసే టైంకి కరెక్ట్గా పరుగు స్టార్ట్ అయింది. ఓకే. రాజుగారి కంపెనీలు 2. అవును. అప్పుడు నేను శివ కలిసి రాసాం. హుహుహు. భద్ర ఓకే. భద్ర కలిసాం, మొన్న కలిసి రాసాం. శివ ఏమో బృందావనంకి వెళ్ళి నేను పరుగుకి వెళ్ళి డివైడ్ అయిపోయారు. పరుగు తర్వాత ఏమైందంటే తను ఆరెంజ్ స్టార్ట్ చేశాడు భాస్కర్. అవును. అప్పుడు రమ్మన్నాడు. ఆరెంజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆరెంజ్కి 3-4 సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే ఇంకా ఇదే స్టార్ట్ అవ్వాల, ఇది మన మగధీర స్టార్ట్ అవ్వాల. దాంట్లో నేనేం చేశాను, కింగ్ రాశా. ఓకే. కింగ్ రాశాను. అప్పుడు గ్యాప్ ఉంది కదా అని. ఆ తర్వాత నేను డైరెక్షన్కి వెళ్ళిపోయాను. కరెక్ట్గా మళ్ళీ ఈ డైరెక్టర్స్ రిపీట్ చేసే టైంలో నేను డైరెక్షన్ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే ఓకే. డైరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైటర్గా వెళ్దాం అనుకున్న టైంలో నాకు ఫస్ట్ పిక్చర్ ఇచ్చింది మన విష్ణుకి ఒక కథ చెప్తే ఎవరు డైరెక్టర్ అంటే నాగేశ్వరరెడ్డి గారు అనుకున్నాం. నేను కోన వెంకట గోపిమోహన్, కోన గారు కూడా పరిచయం అయ్యాడు, గోపిమోహన్ గారు అందరం కలిసి అనుకునేటప్పటికి నాగేశ్వరరెడ్డి గారితో సినిమా చేశాను. ఆ టైంలో జగన్ గారు పిలిచాడు. ఓకే ఓకే. జగన్ గారితో వరుస 3 సినిమాలు చేశాను. అవును కదా. 3 సినిమాలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ ఆ తర్వాత చిరంజీవి గారికి అప్పుడు మెయిన్ ఏంటంటే చిరంజీవి గారికి కథ రాద్దాం అనుకుని మొదలైంది నా జీవితం. ఓకే. 150th ఫిల్మ్కి. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి పరచూరు గోపాల్ వెంకటేశ్వర గారి ద్వారా ఆయనకి కథ చెప్పి ఆయనకి నచ్చి దాని మీద ట్రావెల్ చేసి ఒక ఆల్మోస్ట్ 1.5 year 1 year స్టార్ట్ చేసేది జగన్ గారిని అనుకున్నాం డైరెక్టర్గా. అవును. మొదట స్పెక్యులేషన్ చాలా వచ్చినాయి అప్పుడు. జగన్ గారు అనుకున్న తర్వాత జగన్ గారు అన్నారు ఇంత పెద్ద కథ ఎందుకు, సింపుల్గా ఆయనకి ఒక సాంగ్ అండ్ ఫైట్స్ లాగా చేద్దాం అనుకుని ఒక కథ అనుకున్నాం. దానికి మళ్ళీ ఒక కథ అనుకున్నాం. అది ఎందుకో కార్యరూపం దాల్సల. పాత 10 years అయిపోయింది. అవును. కానీ ఆయన వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఆ టైం కరెక్ట్గా ఏమైంది, నేను మళ్ళీ కథ రాసుకుని డైరెక్షన్ చేశాను. అవును. జవాన్ చేశారు కదా. జవాన్ నాకు మంచి పేరు వచ్చింది. అవును. జవాన్ వచ్చి మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే, అంటే విచిత్రాలు ఇవన్నీ. దిల్ రాజు గారికి ఒక కథ చెప్పున్నాను ఎప్పుడు. ఆయన చేద్దాము ముందు విక్రమ్ కే కుమార్ని పెట్టుకుని థ్యాంక్ యూ చేద్దాం అన్నాడు. థ్యాంక్ యూకి వెళ్ళినప్పుడు కోవిడ్ వచ్చింది. అవును. 2 సంవత్సరాలు. కోవిడ్ 2 సంవత్సరాలు పోయింది. సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయింది. నేను అదే టైంకి ఏం చేశా, రాణా నాయుడు రాశారు వెబ్ సిరీస్. అప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వెబ్ సిరీస్ రాసింది నేనే. నెట్ఫ్లిక్స్కి రాసింది ఫస్ట్ నేనే. అవును. ఆ తర్వాత సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ తీసాం మేము, అమ్మవారి మీద 18 శక్తిపీఠాల మీద. అది ప్యారలల్. ఒక పక్కేమో శక్తిపీఠాల మీద వెబ్ సిరీస్, ఒక పక్కేమో రాణా నాయుడు, ఒక పక్క అన్స్టాపబుల్. 3 ఒకేసారి చేసాం. ఓకే. ఇంకా దాంతో ఫుల్ బిజీ అయిపోయాను. లాక్ అయిపోయారు గట్టిగా. లాక్ అయిపోయాను. ఓకే. 2 సెన్సేషన్లు. అన్స్టాపబుల్ ఇటు పక్క ఒక సెన్సేషన్, అటు రాణా నాయుడు అదొక సెన్సేషన్. కానీ రాణా నాయుడు కండి, ఐఎమ్ నాట్ జోకింగ్, వెంకటేష్కి ఈయనకి రాణాకి వెంకటేష్ బాబుకి వచ్చిన పేరు నార్త్లో మోఘం. ఆయన ఏ ఫ్లైట్ ఎక్కినా రాణా నాయుడు నడుస్తారు. అంత పేరు వచ్చిందని, చాలా పేరు వచ్చింది. దాని తర్వాత సినిమా చేసింది, ఆయన ఈ సినిమా చేశారు సల్మాన్ ఖాన్తో, భాయ్ కసిక జాన్. ఓకే. అప్పుడేమో తిట్టుకోలేదు, రాసే టైంలో ఏమన్నా అబ్జెక్షన్స్ పెట్టలేదా? వెంకటేష్ బాబు మాత్రం చెప్పాడు. వెంకటేష్ బాబు ఆయన పాపం, నేను బూతులు మాట్లాడినా నోటితో, నేను మాట్లాడినాం, నా డైలాగులు రాయొద్దు, నేనున్న సీన్స్లో అసలు బూతులు పెట్టద్దు అంటే ఎలా కాదు. ఏమవుతుందంటే ఆయన ఈ కమ్స్ ఫ్రమ్ ఏ జనరేషన్ వేర్ ఇట్ ఈస్ వెరీ కన్వెన్షనల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూస్ ఆఫ్ దట్ జనరేషన్. ఇప్పుడు కాస్త డివోషనల్ మూడ్లో ఉన్నట్టున్నారు కదా వెంకటేష్ గారు. ఎప్పుడూ కొద్దిగా స్పిరిచువల్గా ఉంటారు. ఇప్పుడు సొసైటీ బూత్ నార్మల్ అయిపోయింది. అది ఆ లాంగ్వేజ్లో కలిసిపోయినాయి పదాలు చాలా. ఎందుకంటే సోషల్ మీడియా రావటం, రీల్స్లో బూతులు మాట్లాడతారు, ట్వీట్స్లో బూతులు మాట్లాడతారు, ఫేస్బుక్లో, ఇన్షాట్స్లో, అన్నింటిలో, టిక్టాక్లో, అంతా ఎక్కడ పడితే అక్కడ నార్మలైజేషన్ అయిపోయింది. అదొక కమ్యూనికేషన్ టూల్ అయిపోయింది బూత్. సో అలాంటి సినారియోలోకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వస్తే వాళ్ళు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. ఈ లాంగ్వేజ్లో ఈ ఫర్బిడెన్ వర్డ్స్ ఇవి వాడకూడదు, ఇక్కడ ఈ సినిమాల్లో ఇవి వాడరు
వాళ్ళకి ప్లాట్ఫామ్ సెన్సార్ ఉండదు, వాళ్ళ ఆడియన్సే డిఫరెంట్గా ఉంటారు. అవును. ఇప్పుడు 700-800 రూపాయలు నెలకి కట్టే ఆడియన్స్ కదా, సో వాళ్ళు దే డోంట్ రియల్లీ టేక్ దట్ సీరియస్లీ. ఓకే. అండ్ పై పర్సనల్గా చూడొచ్చు, 10 మంది మధ్యలో కూర్చొని బూతులు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ అవును. గదిలో కన్ఫైన్డ్గా ఉంటే కూర్చుండడానికి పెద్ద ఇష్టం కాదు కదా. Yes. సో ఆ డెఫినెట్గా ఆ ఛాలెంజెస్ ఉన్నాయి, జనరేషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్ రకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అంటే ప్రాసెస్లో నెట్టుకుంటూ వస్తాయి. అన్నిటి మధ్యలో నెట్టుకుంటూ వచ్చేసారు. అదే వచ్చాము, అది ఫైనల్గా సక్సెస్ అయింది.